పుష్కర్ ఘాట్‌లో టైల్స్ జారిపోతున్నాయని చెప్పేసన్నాను. అది నాకసలు తెలీదని రాజమండ్రి శాసనసభ్యులు నాకసలు దాని మీద అవగాహన లేదు. కాంట్రాక్టర్ ఎవడో కూడా చాలా పొగరుమూతనంగా ఉన్నాడని చెప్పి ఇటీవల ఆయనే కామెంట్ చేశారు. అది టూరిజం సంబంధించింది. అవసరమైతే నేను ఆయనతో స్వయంగా మాట్లాడతానని కూడా అనడం జరిగింది. అలాగే ఇవాళ మీరు వచ్చి ఇక్కడ ఏదైతే పేపర్ మిల్ పొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్రా అవ్వచ్చు, డైరెక్ట్ గానే పరిశీలించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాని శాఖ ఎవరి దగ్గర ఉంది? ఇవాళ ఓన్లీ టూరిజం ఆయన చూస్తున్నది. కందులు దుర్గేష్ గారు. కందులు దుర్గేష్ గారికి అసలు ఆ టూరిజం సంబంధించినటువంటి విషయాలైతే ఓకే. కానీ ఇవాళ ఆయన్ని మీరు నలుగురిలో పట్టుకుని చెప్పొచ్చు కదా! అని చెప్పేసని చాలా ఇన్సల్ట్‌గా మాట్లాడారు. పైగా కులం కూడా పెట్టారు. ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ చాలా సౌమ్యుడు. అందరితోనూ కలిసి కులాలకి, మతాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి. నిజంగా కందులు దుర్గేష్ గారు. ఆయనతో మేము ఒక 20 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తున్నాం. ఆయన యొక్క మనస్థితి తెలుసు. ఆయన యొక్క విధానం తెలుసు. ఇవాళ ఒక నియోజకవర్గంలోకి ఇంకొక మంత్రి కూడా రావడానికి లేనటువంటి పరిస్థితులు ఇవాళ మీ కూటమిలోనే ఉన్నాయి. మీరందరూ కలిసి దుర్గేష్ గారు మీరు రండి అంటేనే గాని వచ్చే పరిస్థితి కాదు ఆయనకి. అంటే ఎవరికీ ఇబ్బందికరమైన వ్యక్తి కాదాయన. రమ్మనంటే వస్తారు, కాదని చెప్తారు. లేదు ఈ పేపర్ మిల్‌కి సంబంధించిన ఇష్యూలో కూడా ఆయన ఇంటర్వ్యూ చేయలా. ఆయన్ని తీసుకొచ్చి ఏమండి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి గాని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే పడ్డారు తప్ప ఎవరు తీసుకెళ్ళలేదు. ఇవాళ మీ దగ్గర ఈ పర్యావరణ శాఖ ఏదైతే మీ దగ్గర 2 సంవత్సరాల నుంచి ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అంటే మిమ్మల్ని అనాలి. మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి. ఇవాళ ఎదురుగుండా దొరికారు కదా అని చెప్పని దుర్గేష్ గారిని అంటాం మాకైతే కరెక్ట్ కాదు. మాకైతే కాదు. ఈ రాజమండ్రి నగర ప్రజలు అవ్వచ్చు, తూర్పుగోదావరి జిల్లా మొత్తం అందరూ కూడా దీని మీద చాలా బాధపడుతున్నారు. దీనికి సంబంధించి లగూన్స్ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది అనంటే ఆ లగూన్స్ లోకి వచ్చేటువంటి కెమికల్ వాటర్ దారుణమైన పరిస్థితి. అసలు ఆ లగూన్స్ విషతుల్యం అని తెలిసిన తర్వాత దానికి సంబంధించి శాఖ ఎవరిదండి? నిమ్మల రామనాయుడు గారు. మరి అటువంటప్పుడు ఆయన్ని పూర్తి స్థాయిలో పిలిచి దాన్ని క్లోజ్ చేయమని చెప్పాలి. అది ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఇది చేయకపోగా దొరికారు కదా అని చెప్పేసని మాట్లాడుకుంటాం సరైనటువంటి విధానం కాదు. మీలో మీకు సరైనటువంటి ఈ కూటమిలోనే మీకు అంతర్గత విభేదాలు ఉన్నట్టుగా మాకు స్పష్టమవుతుంది.